సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు వెళ్ళిపోయాడో నాకు కొన్ని పర్సనల్గా అనిపించిన విషయాలు మీతో చెప్తున్నాను అంటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా చెప్పడం అంటే ముక్కుసూడిగా మాట్లాడడం. అతను ఎప్పుడు కూడా ముక్కుసూడిగా ఎదుటి వాళ్ళని ముఖం మీద ఏదైనా తప్పు ఉంటే వాళ్ళ మీద ముక్కుసూడిగా మాట్లాడేస్తుంటారు. దానికి ఎదుటి వాళ్ళు అట్టవడం, అందరితో కలవలేకపోవడం, ఇప్పుడు చిన్న పెద్ద అందరితో కలవలేకపోవడం, అదేవిధంగా నవ్వుతూ ఉండకపోవడం, ఎదుటి మనిషి మాట్లాడినా ఈ మనిషి నవ్వకపోవడం, అదేవిధంగా ఎప్పుడు ఒంటరిగా ఉండటం, హౌస్లో ఎప్పుడు చూసినా అతను ఒక చోట ఒక మూలన ఒంటరిగా ఉండటం వల్ల అతను ఎవరితో కూడా కలవలేకపోయాడు. ఇక మెయిన్గా చెప్పాలంటే హరీష్ ఎదుటి వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ తప్పులను ఇప్పుడు ఎంతసేపు తప్పుల్ని చూస్తున్నాడు కానీ ఎదుటి వాళ్ళు ఉన్న మంచిని గ్రహించలేకపోయాడని నాకు అనిపించింది. ఇక మెయిన్గా చెప్పాలంటే వచ్చిన అవకాశాన్ని తెలివిగా కాకుండా కొన్ని స్ట్రాటజీగా కాకుండా తన కోపంతో కోల్పోయాడనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే సొంత ఆలోచనలే కాదు, పక్క వాళ్ళ ఆలోచనలు కూడా షేర్ చేసుకోవాలి, వాళ్ళతో మంచిగా ఉండాలన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించింది? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.